సార్ నేషనల్ మీడియాకి హైదరాబాద్ సిపి క్షమాపణలు, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారు. అదే నేను ఇందాక చెప్పింది. ఆయన ఆ రోజు మాట్లాడుతూ నేషనల్ మీడియాలో ఇలా వస్తుంది అంటే అదంతా అమ్ముడుపోయింది అని అక్కడ మామూలుగా మాట్లాడుతూ, తర్వాత ఆయన రెండో రోజు తనకు తనే ఐచ్ఛికంగా సారీ పెట్టాడు. కానీ ఆయన అబ్జర్వేషన్ తప్పు కదా, అమ్ముడుపోవడం నిజం. అమ్ముడుపోవడం అంటారా, పక్షపాతం ఏమన్నానండి, నేషనల్ మీడియా బీజేపీ యాంగిల్ని మాత్రమే జాతీయ స్థాయిలో అల్లు అర్జున్కు సంబంధించి, అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ యుద్ధంలో ఆయన ఒక పావులాగా వాడుకుంటున్నారు. అది చాలా పొరపాటు. అందుకు నేషనల్ మీడియా మీరు ఈరోజు కూడా ఉంది, ఏ టైంలో మీరు తీసినా కానీ మీకు కనిపిస్తుంది. అందులోనే రేవంత్ ఈజ్ ఏ ఫ్లాప్ యాక్టర్ అని పెట్టింది. సరే, ఇంకా ప్రభుత్వాలతో మంచిగా సర్దుబాటు చేసుకున్న దిల్ రాజు ఎలా మాట్లాడుతున్నాడు, నేషనల్ మీడియాలో వస్తున్న స్టోరీస్ ఎలా ఉన్నాయి, నేషనల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరూ అక్కడ కూర్చొని తీవ్రంగా ఇదిగో మీరు ఇందాక వేశారు కదా, ఈయన కూడా అలాగే ఇక్కడ మాట్లాడేటేమో నాకు తెలియదు. కానీ మనం ఒక సొల్యూషన్ వైపు నడవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ రోజు మాట్లాడుతూ నేషనల్ మీడియాలో ఇలా వస్తుంది అంటే అదంతా అమ్ముడుపోయింది అని అక్కడ మామూలుగా మాట్లాడుతూ, తర్వాత ఆయన రెండో రోజు తనకు తనే ఐచ్ఛికంగా సారీ పెట్టాడు. కానీ ఆయన అబ్జర్వేషన్ తప్పు కదా, అమ్ముడుపోవడం నిజం. అమ్ముడుపోవడం అంటారా, పక్షపాతం ఏమన్నానండి, నేషనల్ మీడియా బీజేపీ యాంగిల్ని మాత్రమే జాతీయ స్థాయిలో అల్లు అర్జున్కు సంబంధించి, అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ యుద్ధంలో ఆయన ఒక పావులాగా వాడుకుంటున్నారు. అది చాలా పొరపాటు. అందుకు నేషనల్ మీడియా మీరు ఈరోజు కూడా ఉంది, ఏ టైంలో మీరు తీసినా కానీ మీకు కనిపిస్తుంది. అందులోనే రేవంత్ ఈజ్ ఏ ఫ్లాప్ యాక్టర్ అని పెట్టింది. సరే, ఇంకా ప్రభుత్వాలతో మంచిగా సర్దుబాటు చేసుకున్న దిల్ రాజు ఎలా మాట్లాడుతున్నాడు, నేషనల్ మీడియాలో వస్తున్న స్టోరీస్ ఎలా ఉన్నాయి, నేషనల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరూ అక్కడ కూర్చొని తీవ్రంగా ఇదిగో మీరు ఇందాక వేశారు కదా, ఈయన కూడా అలాగే ఇక్కడ మాట్లాడేటేమో నాకు తెలియదు. కానీ మనం ఒక సొల్యూషన్ వైపు నడవాల్సిన అవసరం ఉంది.